బీటెక్ 2026లో పాస్ అయ్యారు. బట్ కాలేజీలలో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా తగ్గిపోవడం జరిగింది. ఈవెన్ దో ఎన్ఐటి ఐఐటిలో కూడా మనకి 40-50% క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్లు వస్తున్నాయి. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఆపర్చునిటీస్ విషయంలో ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2026లో కానీ 25 బీటెక్ వాళ్ళని నేను గమనిస్తే కాలేజెస్లో ప్లేస్మెంట్స్ చూపించే విషయంలో ఐటీ కంపెనీస్తో పాటు వీళ్ళు స్టూడెంట్స్ని మభ్యపెట్టడానికి నాన్ ఐటీ కంపెనీస్ని తీసుకురావడం జరుగుతుంది. ఇంజనీరింగ్ ఎవరైతే ఇప్పుడు 26లో కంప్లీట్ చేస్తున్నారో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఐటీ జాబ్స్ ఓకే, బట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు పొరపాటును కూడా నాన్ ఐటీ కంపెనీస్ యొక్క ప్లేస్మెంట్స్ అటెండ్ కావద్దు. ఇదొకటి మేజర్ ప్రాబ్లం. అండ్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు బీటెక్ 26లో పాస్ అయ్యి బయటకు వచ్చారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు. మరి నెక్స్ట్ ఏం చేయాలన్నప్పుడు వీళ్ళు ఆపర్చునిటీస్ చూసుకునే విషయంలో కొన్ని మిస్టేక్ చేస్తున్నారు. ఎస్పెషల్గా ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ లెర్నింగ్ ద కోర్సెస్ విచ్ డజంట్ హ్యావ్ ద ఫ్రెషర్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్లో మీకు ఫ్రెషర్ ఆపర్చునిటీస్ అనేది 0%. బట్ చాలామంది బీటెక్లో మేము డేటా సైన్స్ చేసాం, మేము డేటా సైన్స్ నేర్చుకుంటామని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా సైన్స్ అనే సబ్జెక్ట్ మీకు అర్థమవటం కూడా కష్టం. ఒకవేళ అర్థమైనా మీకు ఆపర్చునిటీ చూపించే వాళ్ళు అనేది ఉండదని నా అభిప్రాయం. సో ఎస్పెషల్గా 26 బీటెక్ వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే లెర్న్ సమ్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ లైక్ ఐదర్ .NET ఆర్ జావా అండ్ ఐడెంటిఫై ఏ ఇన్స్టిట్యూట్ విచ్ విల్ ప్రొవైడ్ 100% ప్లేస్మెంట్ టు యూ. డోంట్ జాయిన్ ఇన్ ఏ కోర్స్ బ్లైండ్లీ. అండ్ మీరు ఇక్కడ అమీర్పేట మార్కెట్ కానీ, కూకట్పల్లి మార్కెట్ కానీ, మాదాపూర్ మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ మీకు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ రన్ చేస్తాయి. బట్ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నెంబర్ 1 క్రౌడెడ్ బ్యాచెస్ ఉంటాయి. అంటే ఒక బ్యాచ్లో 100, 200, 300 స్టూడెంట్స్ ఉన్న బ్యాచెస్కి మీరు జాయిన్ అవ్వద్దు. అదొకటి. నెంబర్ 2 ఈ యొక్క జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫుల్ డే ప్రోగ్రామ్ ఉన్న ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. తక్కువ క్రౌడ్ 30, 40, 50 అంటే బిలో 100 స్టూడెంటు, మరియు డే మొత్తం మీకు ఇన్స్టిట్యూట్లో 9 to 6 ఎంగేజ్ చేసి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి. 2 or 3 hours ప్రోగ్రామ్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్కి మీరు జాయిన్ అయినా కానీ మీ యొక్క 1 year టైం ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఇది గత బ్యాచ్లన్నింటిని గమనించి నేను ఈ వీడియోలు చేయటం జరుగుతుంది. మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఆల్ దీస్ వీడియోస్ ఏంటంటే బీటెక్ అయిన తర్వాత కూడా 3 to 5 years పిల్లలు రోడ్ల మీద ఉంటున్నారు, ఎన్నో రకాల కోర్సులు చేస్తున్నారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు జాబులకు రీచ్ అవ్వట్లేదు. చాలామంది అనుకునేది ఏంటంటే బీటెక్ అయిన తర్వాత మేము అమీర్పేట వెళ్ళాం, ఒక కోర్స్ చేసాం, సాఫ్ట్వేర్ జాబ్లో వెళ్ళిపోతున్నారంటే అమీర్పేట లాంటి కోచింగ్ సెంటర్లోకి వచ్చే స్టూడెంట్స్లో కూడా 95% ఆఫ్ పీపుల్కి జాబ్స్ రావట్లేదు. ఓన్లీ 5 to 10% పీపుల్కి జాబ్స్ వస్తున్నాయి. మిగిలిన పిల్లలు కోర్సులు చేసి ఏదో ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరుగుతున్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళు వేరే నాన్ ఐటీ జాబ్స్కి వెళ్తున్నారు. కాబట్టిగా ఐడెంటిఫై ది ఇన్స్టిట్యూట్స్ హూ ఆర్ ఆఫరింగ్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ అండ్ ప్రొవైడింగ్ ద 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. దీనికి హెవీ క్రౌడెడ్ బ్యాచెస్కి వెళ్ళొద్దు, ఆన్లైన్ కోచింగ్స్కి వెళ్ళొద్దు, ఆఫ్లైన్కి వెళ్ళండి, ఫుల్ డే ప్రోగ్రామ్స్కి వెళ్ళండి, 2 hours 3 hours ప్రోగ్రామ్స్కి వెళ్ళొద్దు. నెంబర్ 2 ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఫ్రెషర్స్ లెర్నింగ్ ద కోర్సెస్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ద ఫ్రెషర్ జాబ్స్ లైక్ డేటా సైన్స్ ఫ్రెషర్ జాబ్స్ ఉండవు, సైబర్ సెక్యూరిటీ ఫ్రెషర్ జాబ్స్ ఉండవు, డేటా అనలిటిక్స్ ఫ్రెషర్ జాబ్స్ ఉండవు, క్లౌడ్ AWS డెవాప్స్ పవర్ BI ట్యాబ్లూ లాంటి టూల్స్ వీటిల్లో కూడా ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. చాలామంది సేల్స్ ఫోర్స్కి వెళ్తారు, వాటిలో ఫ్రెషర్ జాబ్స్ లేవు. చాలామంది SAPకి వెళ్తారు, దాంట్లో ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. ఓన్లీ నేను ఐడెంటిఫై చేసింది నా యొక్క ఎక్స్పీరియన్స్తో, మేము లాస్ట్ 6-7 years నుంచి ఈ యొక్క జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. జావా ట్రైనింగ్, .NET ట్రైనింగ్ నేర్పిస్తున్న ఇన్స్టిట్యూట్స్ మాత్రం ఈ యొక్క కోర్సులో ప్లేస్మెంట్ 100% చేయగలుగుతాయి. మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఈవెన్ దో ఈ కోర్సులు చెప్తున్న ఇన్స్టిట్యూట్స్ కూడా అమీర్పేటలో అండ్ కూకట్పల్లిలో మీకు 200, 300 బ్యాచ్లు ఫామ్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్లో వరకు మీకు ఎట్టి పరిస్థితుల్లో ప్లేస్మెంట్స్ కావు. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పాత బ్యాచ్లలో పిల్లలు ఎంతమంది ప్లేస్ అవుతున్నారో మీరు చెక్ చేసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. కోచింగ్ సెంటర్లలో కోర్సులు చేసి 1 year 2 years వాళ్ళు వెయిట్ చేసి జాబ్స్ రాక తర్వాత ర్యాపిడోలు స్విగ్గీలలో వీళ్ళు ఆపర్చునిటీస్ చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి మన పిల్లలకు రావద్దని చెప్పేసి మేము ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. బీటెక్ 2026, 2025, 24 వీళ్ళందరికీ కూడా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఐడెంటిఫై ద రైట్ ఇన్స్టిట్యూట్, ఐడెంటిఫై ద రైట్ ప్రోగ్రామింగ్ కోర్స్ అండ్ మీరు కూడా డెడికేటెడ్గా ఆ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి ఒక
మంత్స్ టుగెదర్ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీస్కి రీచ్ అవ్వచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ యొక్క ఐటీ జాబ్స్ ఉంటాయా ఉండవా అని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వరకు నేను 100% చెప్పగలుగుతాను. ఫ్రెషర్స్ మీద 1% కూడా ఉండదు. 100% మేము లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ అనేది మేము జనరేట్ చేస్తున్నాము. దాని రిలేటెడ్ వీడియోలు కూడా చేస్తున్నాం. ఏఐ ఇంపాక్ట్ అనేది ఉండదు. కానీ మీరు .NET నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా కానీ .NET విత్ ఏఐ, జావా విత్ ఏఐ అప్డేట్ అవ్వండి. బికాజ్ ఏఐ ఈజ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ద ఎవ్రీ ఐటీ ఎంప్లాయీ ఆపర్చునిటీస్లో ఉండొచ్చు. కానీ దానివల్ల జాబ్స్ తగ్గటం అనేది జస్ట్ ఇదంతా కూడా ఒక మీడియా సృష్టి మాత్రమే. సో బీటెక్ 2026లో ఎవరైతే పాస్ అయ్యారో ఈ మేలో దెర్ ఆల్ కంప్లీటింగ్ దెర్ ఇంజనీరింగ్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్. ఎవరైతే 2026లో బీటెక్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆపర్చునిటీ రాని వాళ్ళ కోసం వీఆర్ ఆఫరింగ్ వన్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ సూపర్ 30 బ్యాచ్. ఇది ఇందులో 8 hours పర్ డే, 8 hours వితౌట్ ఫోన్, 4 months ప్రోగ్రామ్. సో వీళ్ళ అందరికీ ఆపర్చునిటీస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ దాటిన తర్వాత ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళందరి కోసం వీఆర్ ఆఫరింగ్ దిస్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, రియల్గా మీరు ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసి ఒక సీరియస్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, కాల్ టు ద స్క్రోల్.